నమస్తే అండి. నమస్తే. కాంగ్రెస్ ప్రచారం ఎలా జరుగుతుంది? ఎలా ఉంది పరిస్థితి? కాంగ్రెస్ ప్రచారం చాలా జోరుగా జరుగుతున్నది. మాకు ప్రతి ఇంటికి గడప గడపకు విశేష ఆదరణ ఉంది. అంటే ఎక్కువగా ప్రజలు ఏం ఆశిస్తున్నారండి ఇక్కడ ఎక్కువగా? ప్రజలు డెవలప్మెంట్ ఆశిస్తున్నారు. గత 3 సార్లుగా బీఆర్ఎస్ ని ఇక్కడ జూబ్లీహిల్స్ లో ఎమ్మెల్యే గెలిపిస్తే ఎలాంటి అభివృద్ధి లేదు. రోడ్లు చూశారు కదా ఎట్లున్నాయో. ఆ, రోడ్లు అయితేంది, సంక్షేమ పథకాలు అయితేంది, ఆ. ఇంటికో ఉద్యోగం అయితేంది, అవేవి కూడా ఇచ్చిన మాట ప్రకారం బీఆర్ఎస్ వాళ్ళు నెరవేర్చలేదని చాలా మంది అసంతృప్తిగా ఉన్నారు. ఓకే, నవీన్ యాదవ్ గెలిస్తే ప్రజలు ఏం చేయమని అడుగుతున్నారు? నవీన్ యాదవ్ చేసే ముఖ్యమైన పని ఏంటి జూబ్లీ హిల్స్ లో? నవీన్ యాదవ్ గెలిస్తే ముఖ్యంగా జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి ఈ స్లమ్స్ అన్ని కూడా డెవలప్ చేస్తారు. రోడ్స్ ఇవన్నీ కూడా డెవలప్ చేస్తారు. టువర్డ్స్ ఎడ్యుకేషన్, తర్వాత జాబ్స్ పరంగా గానీ గవర్నమెంట్ నుంచి వచ్చే సంక్షేమ పథకాలు ఏమన్నా ఉంటే అవి ప్రజలకు అందేలా చూస్తారు. ఓకే, నవీన్ యాదవ్ ఆల్రెడీ 2 సార్లు పోటీ చేశాడు, 2 సార్లు ఓడిపోయాడు. జూబ్లీ హిల్స్ నుంచి మళ్ళీ గెలిచే అవకాశం ఉందంటారా మూడోసారి? మరి తప్పకుండా ఉంది. గతంలో ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగానే కానీ ఓన్లీ 9,000 ఓట్లతోనే ఓడిపోయిండు. ఆ, ఇంతకు ముందు నవీన్ కి ఏ పదవి లేకున్నా కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు కాబట్టి ఒకసారి అవకాశం ఇస్తే తప్పకుండా తను ఇంకింత ప్రజాసేవ చేస్తాడని ఇక్కడ ప్రజలు బాగా నమ్ముతున్నారు. ఓకే, కాంగ్రెస్ ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత ఉందని చెప్తున్నారు. హైడ్రా గానీ సంక్షేమ పథకాల మీద కొంచెం వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతలో నవీన్ గెలిచే అవకాశం తక్కువ ఉందని చెప్తున్నారు. బీఆర్ఎస్ కి పాజిటివ్ అయ్యే అవకాశం చెప్తూ ఉన్నారు. మరి బీఆర్ఎస్ కు వ్యతిరేకత ఉంది కాబట్టే ఈసారి తెలంగాణ రాష్ట్రంలో ఓడిపోయింది. కాంగ్రెస్ మీద వ్యతిరేకత లేదు కాబట్టే గెలిచింది. సంక్షేమ పథకాలు అనేవి ఒక్కొక్కటిగా ఇచ్చిన 6 గ్యారంటీలను మేము అమలు చేసే దిశగానే ఉన్నాము. సగం ఆల్మోస్ట్ మేము చేసాము. మిగిలినవి కూడా త్వరలో నెరవేరే సమయం వచ్చింది. ఓకే, చివరిగా జూబ్లీ హిల్స్ ప్రజలకి కాంగ్రెస్ తరఫున మీరేం చెప్తాం అనుకుంటున్నారు? జూబ్లీహిల్స్ ప్రజలకి మీకు పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా సేవ చేసే నాయకుడు నవీన్ యాదవ్. ఆయన ఇంటర్మీడియట్ ఏజ్ ఉన్నప్పటి నుంచి అనేక రకాల సేవా కార్యక్రమాలు, పిల్లల్ని చదివించడం అయితేంది కానీ కళాకారులకు చేయూతనివ్వడము, కొంతమంది స్పోర్ట్స్ వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించడము, స్పోర్ట్స్ ఈవెంట్స్ పెట్టడం, ఆడపిల్లలకు స్కూటీలు, తర్వాత పేదల పిల్లలకు సైకిళ్ళు కానీ, వాళ్ళకు ఎడ్యుకేషన్ కావాల్సిన ఆర్థిక సహాయం, వివాహాలకు కావాల్సిన ఆర్థిక సహాయం, గర్భిణీ మహిళలకు కూడా సామూహిక శ్రీమంతాలు చేసి ఈ మధ్యనే తన మంచి మనసు ఏందనేది నిరూపించుకున్నాడు. కాబట్టి అట్లాంటి సేవా దృక్పథం ఉన్న నవీన్ యాదవ్ గెలిస్తే ఇంకింత ప్రజాసేవ చేస్తాడని ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రజలు బలంగా నమ్ముతున్నారు. బీఆర్ఎస్ నాయకులు చూస్తే నవీన్ యాదవ్ రౌడీ షీటర్ గెలిపేయడం అవసరం అని చెప్తున్నారు. మరి దానికి మీరేం చెప్తారు? రౌడీ షీటర్ అంటే ఇప్పుడు మర్డర్లు, మానభంగాలు చేసిన వాళ్ళని రౌడీ షీటర్లు అంటారు. నవీన్ యాదవ్ ఏం మర్డర్లు చేసిండు, ఏం మానభంగాలు చేసిండు, ఏమి రికార్డు ఉందని మాట్లాడుతున్నారు. ఇవాళ నవీన్ యాదవ్ కి నామినేషన్ రోజు వచ్చిన విశేషమైన ప్రజాదరణ చూసి, ఆ జనసంద్రాన్ని చూసి తట్టుకోలేక బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న అసత్య ఆరోపణలు. ఓకే, నవీన్ యాదవ్ ఎంత మెజారిటీతో గెలుస్తారు అనుకుంటున్నారు? 50,000 నుంచి 1,00,000 మెజార్టీతో గెలుస్తాడు. మేము 50,000 అని అనుకుంటున్నాం కానీ ఇవాళ గడప గడపకు నవీన్ యాదవ్ తెలియని వ్యక్తి లేదు. చిన్న పిల్లని కాంచి పెద్దవాళ్ళ వరకు తనని గుర్తుపెట్టని వ్యక్తి లేదు. తను చేసిన సేవా కార్యక్రమాలను గుర్తు చేసుకునే వాళ్ళే కాబట్టి ఇంకా మాకు హోప్ ఉంది. 50,000 నుంచి 1,00,000 మెజార్టీ నవీన్ యాదవ్ తప్పకుండా వస్తుంది. థ్యాంక్ యూ.